హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే R23 M2 ఎవరెవరైతే జేఎన్టీయు కాకినాడ కావచ్చు, జేఎన్టీయు గాజువాక, విజయనగరం వాళ్ళందరికీ కూడా జీవి అండ్ వి వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే సేమ్ సిలబస్ M2లో R23 ఇప్పుడు రాస్తున్న వాళ్ళు ఏమేమి యూనిట్స్ చదవాలి, ఇది నేను ఫస్ట్ యూనిట్కి రిలేటెడ్ ఏ విధంగా చదవాలి, మన ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ అండ్ ఆల్ యూనిట్స్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డామ్ షూర్ ఎలా చదవాలి, పేపర్ క్రిటికల్గా వస్తే ఎలా చదవాలి అనేది చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎగ్జామ్ ముందే చూస్తున్నా అన్న వాళ్ళకి కూడా నేను లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఇస్తాను. ఇదేంటంటే హౌ టు పాస్, ఒక ప్లాన్ చేసుకొని చదవండి. M1 అంత ఈజీగా ఉండదు, M1 పాస్ అయినంత ఈజీగా మీరు పాస్ గారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ మీరు M2 ఆల్ ఈవెన్ ఓల్డ్ అండ్ న్యూ ప్లేలిస్ట్ ప్రతి ఒక్కటి మన దాంట్లో అవైలబుల్ ఉంది. మీకు ఫస్ట్ సెమ్లో కూడా చెప్పాను, M2 అనేది కంపల్సరీ మెంబర్షిప్ ఉంటుంది. తీసుకొని మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీరు పాస్ అవుతారు. ఆల్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కటి మిస్ చేయొద్దు. ఓన్లీ 2 యూనిట్స్ చదువుకొని పోతే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను వీడియో లాస్ట్లో. బట్ కంపల్సరీ అన్ని యూనిట్స్ చదవండి. మీకు కుదరదు అనుకుంటే ఏ యూనిట్ స్కిప్ చేయాలనేది మన లాస్ట్ మినిట్లో చెప్తాను. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అని ఉంది. ఇది యాక్చువల్గా మనకి ఈ యూనిట్ నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియాలి. ప్రతి యూనిట్ నుంచి మీకు పేపర్ వచ్చేసి 70 మార్క్స్. అవునా అండి? 70 మార్క్స్ అంటే మీకు కంపల్సరీ 24.5 మార్క్స్ రావాలండి ఎక్స్టర్నల్లో. అవునా? దీనికి ప్రతి యూనిట్ నుంచి మనం యూనిట్ 1 డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. మీకు తెలుసు, ఒకవేళ పేపర్ ప్యాటర్న్ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, దానికి వేరే వీడియో చేస్తాను. పార్ట్ ఏలో మనకి షార్ట్ బిట్స్ అడుగుతారు. యూనిట్ 1 నుంచి మనకి 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్వి. అంటే మనకి షార్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తాయి యూనిట్ 1 నుంచి, అండ్ లాంగ్ బిట్ వచ్చేసి 10 మార్క్స్ వస్తుంది. అంటే ఫస్ట్ యూనిట్ 14 మార్క్స్. ఈ 14 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఏబి క్వశ్చన్ వచ్చేసి షార్ట్ బిట్ అడుగుతారు. షార్ట్ బిట్లో మీకు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అండ్ వాట్ ఈస్ ద బెర్నౌలీ ఈక్వేషన్, అండ్ ఎగ్జాక్ట్లో దీన్ని మనం రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్లో నాన్ ఎగ్జాక్ట్ ఫార్మ్స్ ఉన్నాయి, వాటి డెఫినేషన్స్ ఏంటిది, అండ్ స్టేట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ అండ్ డికే, వాట్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ మీద ఉంటుంది. ఓకే, స్మాల్ డెఫినేషన్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్, ఆర్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ లీనియర్, ఆ విధంగా అడుగుతారు. లాంగ్ వచ్చేసరికి మరి ఏ బిట్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేసి చూస్తే 10 మార్క్స్ కదండి మనకి. 2ఏలో పార్ట్ బిలో సెకండ్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్లో A2 మనకి J ఉంటాయి. ఇక్కడ పార్ట్ బిలో 2లో ఏ, బి ఉంటుంది, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, 3A, B కూడా ఉంటాయి. మరి నేను యూనిట్ని టోటల్ చదవాలా, హాఫ్ చదవాలా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అది లాస్ట్ మినిట్లో చెప్తాను ఏమి రాని వాళ్ళ కోసం. బట్ యూనిట్ మాత్రం పర్ఫెక్ట్గా టోటల్ ప్రిపేర్ అవ్వండి. మాకు డిఫరెన్షియేషన్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు అనుకున్న వాళ్ళు కూడా పర్వాలేదు, మనం ఏవేవైతే ప్రాబ్లమ్స్లో ఫార్ములాస్ యూజ్ చేస్తున్నామో అట్లీస్ట్ అవి నేర్చుకోండి. పక్కా మీరు 14కి 14 మార్క్స్ యూనిట్ నుంచి స్కోర్ చేస్తారు. మనకి ఏంటి అని అంటే పార్ట్ ఏలో కనుక ఒకవేళ ఏలో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగారు అని అనుకోండి, దీనికి ఒక అప్లికేషన్ యాడ్ చేస్తారు. ఓకే, ఇది పేపర్ క్రిటికల్గా వచ్చినప్పుడు. అదేంటిది, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కావచ్చు. ఓకే, ఆర్ గ్రోత్ అండ్ డికే, ఈ మూడిట్లో ఒకటి షూర్ షార్ట్ వస్తుంది. మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉందో, ఎల్సిఆర్ ఉందో ఒకసారి చెక్ చేసి నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఐ థింక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంది. ఈ విధంగా ఇంకా ఏంటి అని అంటే ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఇక్కడ లీనియర్ ఆర్ బెర్నౌలీలో ఒకటి అడుగుతారు అనుకోండి. దీనికి మీ అదృష్టం బాగుంటే రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ యాడ్ చేయొచ్చు, పేపర్
ఈజీగా ఉన్నప్పుడు. క్రిటికల్‌గా ఉంది అనంటే మళ్ళీ ఈ మూడిట్లో ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే వచ్చింది అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అడుగుతారు. ఓకే. ఇది టఫ్ ఇచ్చినప్పుడు. దీన్నే ఈజీగా ఏ విధంగా అడగొచ్చు అనంటే మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇది మీకు జేఎన్‌టీయూ కాకినాడ వాళ్ళకు రిపీట్ అవ్వలే. బట్ ఇవే క్వశ్చన్స్ మనకి మీకు M2లో కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది చూసినట్లయితే ఏ విధంగా అడుగుతారు అని అంటే చూడండి, మాక్సిమం ఈ ప్యాటర్న్ వస్తుంది. కంపల్సరీ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్ అడుగుతారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే దీనికి లీనియర్ అడగొచ్చు అండ్ ఇక్కడ బెర్నూలీ అడగొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్ ఏంటి ఆ అప్లికేషన్స్? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే. అంటే మీరు కంపల్సరీ లీనియర్, బెర్నూలీ, ఎగ్జాక్ట్ నేర్చుకుంటే పేపర్ టఫ్ వస్తేనేమో 5 మార్క్స్కి ఏదైనా రావచ్చు. పేపర్ ఈజీ వచ్చినప్పుడు నాకు ఎగ్జాక్ట్ వచ్చు, నాన్ ఎగ్జాక్ట్ వచ్చు, లీనియర్ వచ్చు అంటే ఇక్కడికే స్కోర్ అయిపోతుంది. మేడం మేము అప్లికేషన్స్ వదిలేసి చదవచ్చా అని అడుగుతారు. కానీ అప్లికేషన్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చాలా ఈజీగా నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ప్లేలిస్ట్లో చూడండి. అది నేర్చుకొని పోతే సరిపోతుంది. అంటే మీరు కంపల్సరీ యూనిట్లో అసలేమి రాని వాళ్ళు, మాకు డిఫరెన్షియేషన్ రాదు, అసలు ఐడెంటిఫికేషనే రాదు అన్న వాళ్ళు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాక్ట్, ఇంకొకటి రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్, దీన్నే మనం నాన్ ఎగ్జాక్ట్ అంటాము. అవునా? అండ్ ఇంకా లీనియర్ ఒకటి, బెర్నూలీ ఒకటి. ఈ 4 వస్తే మీకు మీ అదృష్టం బాగుంటే 10కి 10 మార్క్స్ వస్తాయి. లేదంటే 7 మార్క్స్ పక్కా వస్తాయి. ఎందుకని ఇక్కడ 5 మార్క్స్ అండ్ షార్ట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు ఇప్పటి నుంచి అసలు ఎగ్జాక్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ అని ఎప్పుడు చెప్తాము, ఎగ్జాక్ట్ కాకుండా ఉన్నప్పుడు నాన్ ఎగ్జాక్ట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏదేది ఎప్పుడు అప్లై చేశానని మన ఓల్డ్ ప్లేలిస్ట్ అండ్ న్యూ ప్లేలిస్ట్ కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. అవి ప్రాక్టీస్ చేయండి. అవి ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను. తర్వాత లీనియర్, బెర్నూలీ, మీరు ఈ యూనిట్లో ఏది వదిలేసినా ఇవి వదిలేయొద్దు. ఇవి వచ్చినాయి అని అంటే మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కూడా చూసుకోండి. ఏమీ రాకపోయినా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అసలు వదిలేయకండి. ఓకేనా? మరి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నేను ఇంకా కవర్ చేయలేదు. కొన్ని వీడియోస్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. నేను ఈ ఎగ్జామ్స్ లోపు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో వీలైతే పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఓల్డ్ పేపర్స్, అది JNTH కావచ్చు, కాకినాడ కావచ్చు, అనంతపురం, అందులోకి వెళ్ళి యూనిట్ వైజ్ చెక్ చేసుకోండి. ఏం లేదండి, ఎగ్జాక్ట్ అంటే ఏంటిది? డిఫైన్ ఎగ్జాక్ట్. లేదా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి MDX NDYలో ఇస్తాడు, ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్ ఆర్ లీనియర్? మీరే చెక్ చేయాలి. సాల్వ్ అని అడుగుతారు, ఎగ్జాక్ట్ అని మెన్షన్ చెయ్యరు. ఆర్ లీనియర్ ఈక్వేషన్లో IF ఏంటి, ఆర్ 1/mx - ny అనేది దేనికి అవుతుంది IF, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. అండ్ డిఫైన్ బెర్నూలీ జనరల్ ఫార్మ్. ఓకేనా? అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇలాంటి క్వశ్చన్స్ షార్ట్లో వస్తే ఈ యూనిట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేస్తే 14కి 14 మార్క్స్ డామ్ షూర్ వస్తాయండి. వీడియోని మాత్రం మీ క్లాస్ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.